శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రశ్నేశ్వరుల స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో ఆగస్టు 4వ తేదీ జరుగుతాయి. అయితే సార్ లైవ్ టెలికాస్ట్ ఉండదు, గమనించండి. యథావిధిగా పూజ జరుగుతుంది. ఈ 15 రోజులు ఎలా ఉండదో మీకు చూద్దాం. 5 ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. డెత్ కార్డు తీసుకోవాలి. స్టార్ కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ వ్యాండ్స్. మీ మనసులో దృఢ సంకల్పం చేసుకుంటారు. ఎవరి మీద ఆధారపడకూడదు, మన పని మనం చేసుకోవాలి అని చెప్పి. కానీ ఆధారపడడం మాత్రం తప్పదు. అది మాటల రూపంలోనా, చేతల రూపంలోనా, ఆర్థిక విషయాల్లోనా, ఏదైనా కానీ మీరు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అన్నీ నాకు తెలుసు, అన్నీ నేను చేయగలను అనేటువంటి ధోరణిలో అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం విఫలమవుతూ ఉంటారు. కొన్ని డిపెండెన్సీ ఉంటుంది. ముఖ్యంగా 5-6 తారీఖుల లోపల, 1 నుంచి 5వ తారీఖు లోపల ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఎవరితో మాట్లాడద్దు అనుకున్నా కానీ ఏదో ఒకటి సలహాలు తీసుకోవాల్సిన అవసరం, సంప్రదింపులు చేయాల్సిన పని పడుతూ ఉంటుంది. సాధ్యమైనందుకు డిపెండెన్సీ ప్రయత్నం చేయండి. మీ పని మీరు చేసిన ప్రయత్నం చేయండి. టైము డబ్బు వేస్ట్ చేసుకోవద్దు. మీరు ప్రయత్నం చేస్తారు కానీ సక్సెస్ఫుల్గా నడవదు అది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ప్రజెంట్ 5 ఆఫ్ సోర్స్, ఫ్యూచర్ 7 ఆఫ్ వ్యాండ్స్. మైండ్ గేమ్ నడుస్తూ ఉంటుంది. మీ మైండ్ మీతో ఆడుకుంటూ ఉంటుంది. ఆలోచనలు ఆడుకుంటూ ఉంటాయి. మీ పాస్ట్లో బాగుంది, చెప్పగలిగిన ఇబ్బందులు ఏం లేవు. కాలం సక్సెస్ఫుల్గా గడిచింది. సమస్యలు ఏమన్నప్పుడు కూడా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం సక్సెస్ ఉంటుంది. 5వ తారీఖు తర్వాత మీకు మైండ్ క్లియర్ అవుతుంది. వద్దు, మనం చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా ఉండాలి, మీకు క్లియర్ అవుతుందంట. కానీ ఆ మైండ్ గేమ్ ఏదైతే ఉంటుందో, ఏమవుతుందో అనేటువంటి ఒక భయం, రేపొద్దున ఏమవుతుందో, ఈవేళ ఇలా మాట్లాడితే అని తెలియని భయం మైండ్ వ్యావరింగ్ ఉంటుంది. ఏమవ్వదు, ఎవరు మిమ్మల్ని కొట్టరు, ఎవరు తిట్టరు, మీరు పట్టించుకోవద్దు. ఇది మీ పని మీరు చేసుకోండి. మౌనంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఊహించిన చిక్కులు, సమస్యలు వస్తాయి. మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచిగా చేసినా కానీ ఒక మాట పడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మాట పడాల్సి వస్తుంది. దాని గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు. మీరు ఎలా ఉన్నా అనేవాళ్ళు అంటారు, దాన్ని మీరు మార్చలేదు, వదిలేయండి అయితే, ఎవరిని పట్టించుకోవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా లవర్స్, సామాజికంగా 7 ఆఫ్ కప్స్. ఇదే చెప్తాను మళ్ళీ. కుటుంబపరంగా ఎవరి పర్సనల్ ఎజెండా వాళ్ళకు ఉన్నది. ఫ్యామిలీ మెంబర్స్కి మధ్యలో మీరు అందరినీ మీరు ఏదో మేనేజ్ చేద్దామని మీరు ఫూల్ అయిపోతూ ఉంటారు. మీ పని మీరు చేసుకోండి. అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. అడగకపోతే సంతోషం, ప్రశాంతంగా ఉండండి. మొదటి వారం అంతా అలాగే ఉండండి. తప్పించుడు అని తండ్రి సోతి అంతే. సామాజికంగా మీరు చాలా ఊహించుకుంటారు, వీళ్ళు ఎలా ఉంటారు, అలా ఉంటారు. అలా ఎవరు ఉండరు. కుటుంబపరంగా, సామాజికంగా రెండూ కూడా సొసైటీకి మీరు కాకుండా ఎదురుపడందరూ సమాజమే. ఎవరి వాళ్ళ పర్సనల్ ఎజెండా ఉంటుంది. వాళ్ళ పర్సనల్ కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. కొన్ని ఇలా చేయాలి, అలా చేయాలనుకుంటారు. దాన్ని మీరు మార్చలేని దానికోసం ఆలోచించే అవసరం అని గుర్తుపెట్టుకోండి. మీ పని మీరు చేసుకోండి అంతే. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? జడ్జిమెంట్ బాగుంటుంది. ప్రాబ్లం అర్థం చేసుకుంటారు. ఏదైనా సమస్య ఉంటే సమస్య అర్థం చేసుకుంటారు. సమస్య రాకుండా ఏం చేయాలో నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా 2వ తారీఖు, 8వ తారీఖు జాగ్రత్తగా ఉండి. 8, 10 తారీఖుల్లో జాగ్రత్త. 2వ తారీఖు, 11వ తారీఖు, 2, 8, 10, 11 తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని పరిస్థితి. 8 ఆఫ్ వ్యాండ్స్. ప్రయత్నం గట్టిగా చేస్తే 2వ వారంలో ఏదైనా ఫలించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు అప్లై చేసి ఫాలో అప్ చేయండి. అది ఏదైనా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవాడికి అలా ఉంటుంది. 3 ఆఫ్ కప్స్. అన్ని రకాల వ్యాపారాలు బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే బిజినెస్లు, ఈ స్పగ్రా ఫుడ్స్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో, ట్యూషన్ సెంటర్స్, ఫుడ్ బిజినెస్ ఇలాంటి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఉంటుంది. 4 ఆఫ్ కప్స్. నాకు చాలు అనుకోవద్దు. అది కూడా ఇంకా కావాలి. ఎంత ఉన్నా ఇంకా కావాలి. డబ్బు మనిషి అంతులేని 2 ఆయుర్దాయం, డబ్బు. ఈ 2 ఎంత ఇచ్చినా ఇంకా కావాలంటారు. అలాగే అవకాశాలు వదులుకోవద్దు.
సోర్సెస్ పోగొట్టుకోవద్దు. ప్రతి అవకాశం ప్రతిదీ ఒడిసిపట్టుకోవాలి, ఏది పోగొట్టుకోవద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్, ఆరోగ్యం ఇబ్బంది ఏమంటే బాగానే ఉంటుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? సన్, కొంచెం వాస్తవంగా ఉండండి, చిన్నపిల్లలా కాకుండా మెచ్యూరిటీ ఆలోచించండి. తెల్లడవన్నీ పాలు నల్లటి నీళ్ళని అనుకోవద్దు, చెప్పుడు మాటలు వినద్దు. మీకు సపోర్ట్ ఉంటుంది, అలాగని మొండితనంగా మాట్లాడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఉండండి, వాస్తవం తెలుసుకోండి, తొందరపాటు మాటలు మాట్లాడద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? వరల్డ్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఫూల్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ సోర్డ్స్, మగవారు చాలా బాగుంటుంది. ఎటువంటి సమస్య ఉన్నా ఏదున్నా కానీ మీరు ఎదుర్కొంటారు, సమస్యను తప్పించుకుంటారు, అనుకూల కాలం అంతా కూడా ఉంది. ఆడవారికి సంబంధించి నరఘోష అధికంగా ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. మీరు ఇబ్బందులు పడుతున్నా కానీ మీ ఇబ్బందులు గుర్తించకుండా మీరు పాజిటివ్ యాంగిల్ ఏదైతే ఉందో, అంటే మేనేజ్ చేసే కెపాసిటీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోజ్ చేసి మాట్లాడతారు. మీకున్న ఇబ్బంది పట్టించుకోకుండా మీరు ఏదైతే మేనేజ్ చేస్తున్నారో, ఇంత బాగా మేనేజ్ చేస్తున్నారో ఇలా మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల కొంచెం నరఘోషంగా ఉండి జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం పర్వాలేదు, మూడో మనిషి కోసం గొడవ పడుతూ ఉంటారు. ఎప్పుడో అయిపోయిన విషయాలు, పాత విషయాలు ఎత్తుకుని ఘర్షణ పడుతూ ఉంటారు. అలా కాకుండా వాస్తవంగా ఉండండి. మీరు ఆడవారైతే మీ శ్రీవారు చెప్పింది, మీరు మగవారైతే మీ శ్రీవారు చెప్పిన మాటలు వినండి. సంతానపరంగా సంతానానికి కొంచెం చిక్కులు ఉంటాయి, కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎవరితో ఎక్కువ మాట్లాడదు మీరు. విద్యార్థుల పిల్లలు పర్వాలేదు, కొంచెం సరైన నిర్ణయాలు తీసుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం ముఖ్యమైనటువంటి సూచన. నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్తం 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్, స్పాట్ వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్, విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఈ చెప్పిన ఇబ్బందులు విశాఖ వాళ్ళకి కనబడుతున్నాయి. మాట జారడము, నోటు దురుస్తనము, అనవసరంగా ప్రతిదానికి స్పందించడము, ఇవన్నీ కూడా తప్పించి కూడా దండొస్తుంది. ఎక్కువ మాట్లాడద్దు, సలహాలు ఇవ్వద్దు, ఎవరితో అవసరం ఏమి మాట్లాడద్దు. చిత్త నక్షత్రం అనేది గౌరవప్రదంగా ఉంటుంది, గుర్తింపు వస్తుంది, మర్యాదపూర్వకంగా ఉంటుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు గౌరవాలని పొందుతారు. స్వాతి నక్షత్రం వాడు నలుగురితో కలిసే ప్రయత్నం చేస్తారు. కలిసి ఎదురు కలుపుకున్నా కలుపుకోకపోయినా మీరు కలిసే ప్రయత్నం చేస్తారు. 3వ తారీఖు తర్వాత అనుకూల వాతావరణం అంతా ఉంటుంది. గత 2-3 నెలలుగా మీకు సమస్యలు వేధిస్తున్నట్లయితే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది, అనుకూల వాతావరణం పూర్తిగా ఏర్పడుతుంది, బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? చిత్తవాడు ఏం చేయాలి? నైట్ ఆఫ్ వ్యాండ్స్, వీరభద్రుడు కానీ శరభేశ్వరుడు కానీ ఆరాధన చేయండి. స్వాతి వాడు ఏం చేయాలి? 6 ఆఫ్ కప్స్, కార్తీకరాజు దిగ్బంధనం చేయించుకోవడం మీ ఇంటికి బాగుంటుంది. విశాఖ వాడు ఏం చేయాలి? చారియట్, మీరేమి చేయలేరు, ఏం చేయబుద్ధి కాదు, శివారాధన చేసుకోండి, నార్మల్గా నడుస్తూ ఉంటుంది. ఈ పరిహారాలు నాకు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ రాదు, ఈసారి గుర్తించండి. యథార్థిగా బోధలు జరుగుతాయి. శుభం.